వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 28వ అధ్యాయము. క్రూర కథ. కృత్స్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. మాఘమాసమున నది ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమును ఆచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశము వారినందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును. ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపరయుగమున విదేహ దేశమున క్రూరయను పేరు గల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోపం కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమున నిష్ఠము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మ కార్యములను చేయుట అందు ఇష్టం కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడునూ సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెడిది, తిట్టెడిది. అప్పుడప్పుడు ఆమె భర్తయు కోడలిని హింసించుచుండెను. పాపం ఆ కోడలు ఇది పూర్వజన్మ కర్మఫలమని తలచి అత్తమామలు పెట్టి హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండెడిది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరాపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా, అమ్మ, నా మాటను వినును. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించి ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపచేయు కలహమెందులకు? నేను కాని నా భార్య కాని మీకేమి అపకారము చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియో నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పును వహించుడు అని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను. మూర్ఖుడా, పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధన చేయి. నిన్ను నీ భార్యను ఏమి చేసిననూ తప్పులేదు, మేమేమి చేసిననూ తప్పులేదు అని పలికి కొడుకును కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు దోషమును చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవం వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరచెను. కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడి అకృత్యమును చూచి తల్లినేమియో అనలేక, పితృభక్తి వలన ఏమీ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వం వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధంలో నుండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలెనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపము చెంది నిశ్చేష్టుడై ఉండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారముచే నేలపై పడెను. క్రూర ఆ తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివశుడైన పుత్రుణ్ణి చూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరూ ఏమీ అనుచు చూడవచ్చిరి. విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి.
క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట ఉండలేక గంగా తీరమును చేరను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపమునందెను. పుత్ర శోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగా శోకించుటను చూచి జనులందరూ విచారించిరి. కాని సమయమున విచారించి లాభమేమి? పుత్ర శోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిడి. వారు అసిపత్ర నరకము అనగా కత్తుల బోను చిరకాలం అనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు త్వరలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచటికి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానమును ఆచరించి సర్ప దంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యం కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిడి. జిహ్నుమునివర్య, మాఘమాస వ్రతం ఇట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకును వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, తొండలు, సర్పములు, వారు వీరనేల సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుననుటకు ఎన్నియో ఉదాహరణలు చెప్పగలను. ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్స్నమద మహాముని జహ్నమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. ఇది మాఘపురాణం 28వ రోజు పారాయణం 28వ అధ్యాయము సంపూర్ణం.